ఇప్పుడు అందరికీ ఇదేందంటే ఈమె ఆత్మహత్యకి కారణం ఏంటి అనేది ఒకటి. హ్మ్. రెండవది పిల్లలకి ఏమి చెప్పి కన్విన్స్ చేసింది. ఈ హ్మ్. 2 విషయాల మీద ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో గాని, జనం గాని చర్చ జరుగుతుంది. చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇదొక షాకింగ్‌గా ఉంది. ఆ విజువల్ గాని అదంతా. హ్మ్. రెండోది ఏందంటే వాళ్ళకి మనిషికి ప్రతిదానికి కారణం తెలియాల. కారణం తెలియకపోతే మనం ఆందోళన పడతాం. అవును. ప్రతిదానికి ఇప్పుడు మీరు నాతో పక్కేం బిహేవ్ జరుగుతుంది? చేశారనుకో, కారణం ఏంటనే నాకు అవును. తెలియకపోతే నేను టెన్షన్ పడతాను. ఏమైండొచ్చని. అవును. మీరు చెప్పకపోతే. అలాగా మనిషికేందంటే ప్రతిదానికి కారణం తెలియాలనుకుంటాడు. హ్మ్. సో, కారణం తెలియకపోతే ఆందోళనకు గురవ్వడం అనేది అందరి లక్షణం. హ్మ్. అట్లాగే ఇప్పుడు ఈమెకి కారణం ఏమైంటది? మామూలుగా అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సో, లేకపోతే ఫ్యామిలీలో ఇష్యూసో, భర్తతో గొడవలో ఏమి లేవు. ఇట్లాంటివుండాలి. హ్మ్. అవేమీ లేవు. అంతా బావుంది. మరి ఎందుకు చనిపోయింది అనేది పెద్ద చర్చ. అలాగే భర్తే కారణం అనేది కూడా ఈ మధ్య 2 రోజుల నుంచి స్టార్ట్ అయింది. హ్మ్. ఎందుకంటే ఆమె సూసైడ్ నోట్ కూడా భర్తకి అడ్రెస్ చేయకుండా తల్లికి అడ్రెస్ చేసింది. హ్మ్. ఐ యామ్ సారీ అమ్మా అని స్టార్ట్ చేసి ఆమె చెప్పింది. అయితే ఎవరు కారణం కాదనేది కూడా దాంట్లో చెప్పింది. హ్మ్. అయినా కూడా భర్తతో క్లోజ్ అయితే ఆమె భర్తను అడ్రెస్ చేయాలి కదా! సారీ అండి అని చెప్పుండాలి. అవును. అదేమీ చెప్పలేదు. భర్తను మెన్షన్ చేయలేదు. తల్లితో మాత్రమే అడ్రెస్ చేసింది. అట్లాగే భర్త బర్త్‌డే రోజే ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకుంది? హ్మ్. అదే రోజు ఎందుకు సెలెక్ట్ చేసుకుంది? 31 ఆయన బర్త్‌డే రోజు. ఆ రోజు ఆయన మార్నింగ్ ఆమె ఫోన్ చేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానని కూడా చెప్పాడు. అవును. కానీ ఈ కాల్ వచ్చింది అని చెప్తున్నాడు. సో, ఆమె కరెక్ట్‌గా 12 గంటల తర్వాత ముహూర్తం కూడా పెట్టుకునింది. 7 హ్మ్. గంటలు ట్రైన్‌లో రైల్వే వెయిట్ స్టేషన్‌లోని గడిపి చేసింది. అవును. ముందుగా కూడా ఎళ్ళుండొచ్చు. చీకటి పడాలంటే ఇప్పుడు 7 అప్పటికి గంటలకే చాలా ట్రైన్స్ ఎళ్లి 7 వస్తూ గంటలకే ఉంటాయి. చీకటి పడిపోతుంది. అవును. సో, 7 గంటల తర్వాత ఆమె వెళ్ళుండొచ్చు. అవును. ఎందుకు 12 వరకు ఆమె వెయిట్ చేసింది? అంటే భర్తకి ప్రతి బర్త్‌డే రోజు ఇది గుర్తు బర్త్‌డే అనేది ఆయనకి ఉండకూడదు. ప్రతి బర్త్‌డే రోజు చేదుగా ఇదే గుర్తొస్తుంది. అవును. చేసుకోలేడింక. ఆయన అవును. బర్త్‌డే అనేది ఆయన జీవితంలో చేసుకోకూడదు. అవును. అనే ఒక రివెంజ్ మోడ్‌లో ఆమె చేసిందా అనే అనుమానాలైతే ఇప్పుడున్నాయి. దీన్ని తేలాలంటే పోలీసులే ఎంక్వైరీ చేసి చేయాలి. ముఖ్యంగా వాళ్ళిద్దరి ఫోన్‌లు భర్త హ్మ్. ఫోను, ఆమె ఫోను తీసుకున్నారు గాబట్టి, ఆ ఫోన్‌లలో ఏమన్నా డిలీట్ చేసున్నా గూడా రికవరీ చేసి ఏమన్నా మెసేజ్‌లు ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఏమన్నా విభేదాలుండి భర్త ఆమెను అనుమానించి ఎందుకంటే 4 ఏళ్లుగా దూరంగా ఉన్నాడు కాబట్టి అనుమానాలుండొచ్చు. ఈ లేదు దూరంగా ఉన్నాడు కాబట్టి ఈమెకి ఒంటరితనం ఉండొచ్చు, గ్యాప్ హ్మ్. ఉండొచ్చు. సో, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏమీ జరగకుండా అంతా మంచిగానే ఉందా? భర్తేమో ఆమెను దేవత అంటున్నాడు. మరి దేవత అయితే 1 ఇయర్‌కి ఒకసారి ఎందుకు వస్తున్నాడు ఈయన? ఇవాళ దుబాయ్‌లో ఉండే చాలామంది 3 నెలలకి, 2 అవును. నెలలకి వచ్చిపోతున్నారు. అదేం పెద్ద విషయం గాదు ఇవాళ. ఇవన్నీ చాలా మందికి అనుమానాలున్నాయి. ఇది ఫస్ట్‌ది. రెండవది అసలు పిల్లల్ని ఈమె ఏం జెప్పి కన్విన్స్ చేసింది? అవును. ఈమె దాదాపు ఇంటి నుంచే 6 గంటలకి ఈవినింగ్ బయలుదేరింది. తల్లితో ఏం జెప్పింది? నేను జాబ్‌కెళ్తున్నాను అనింది. మామూలుగా అయితే క్యాబ్‌లో వెళ్తుంది. ఏమమ్మా ఈరోజు క్యాబు తీసుకోవట్లేదు ఓన్ కారు తీసుకెళ్తున్నావు అంటే, లేదు లేట్ అవుతుంది అందుకనే కార్‌లో వెళ్తున్నానని తల్లికి జెప్పి బయలుదేరింది. హ్మ్. సో, అక్కడి నుంచి బయలుదేరి ఇద్దరు పిల్లల్ని ఘటకేసరు తర్వాత వాళ్ళిద్దరూ ఉన్న హాస్టల్ దగ్గరికెళ్ళి వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని ఆమె బయలుదేరింది. అంటే 6:30 6:45కో వాళ్ళ హాస్టల్‌లో ఏం జెప్పింది, మా వోళ్ళు ఒకరు చనిపోయారు బంధువులు అందుకని హ్మ్. తీసుకెళ్తున్నా అని జెప్పింది. పిల్లలకు కూడా అదే జెప్పింది. తీసుకొని బయలుదేరింది కార్‌లో. బయలుదేరి రైల్వే స్టేషన్‌కొచ్చింది. అంటే ఈ 6 గంటలకు బయలుదేరిన వ్యక్తి హ్మ్. 12 గంటల తర్వాత చేసుకుందంటే 7 గంటల వ్యవధిలో ఏం జరిగింది? అనేది ఇప్పుడు తెలియాలి. అది తెలిస్తే ఈ పిల్లలకి ఆమె ఏమేమి చెప్పుండొచ్చు, ఎలా కన్విన్స్ చేసుండొచ్చు అని ఒకటి. అవును. రెండోది అసలు పిల్లలకి చెప్పనే లేదు. కారణమే చెప్పి ఉండకపోవచ్చు హ్మ్. చివరి వరకు గూడా అనేది రెండవది. కారణం చెప్పకపోతే పిల్లలు అంతసేపు రైల్వే స్టేషన్‌లో ఎందుకున్నాము అని అన్ని అవర్స్‌లో మైండ్ ఆటోమేటిక్ చేంజ్ వచ్చేస్తది అడుగుతారు కదా! గదా! ఆ! పిల్లలు అడుగుతారు. ఎందుకున్నామమ్మా అని అడుగుతారు. అవును. సో, ఆహ్, రెండోది రైల్వే ట్రాక్‌కి నైట్‌లో ఎందుకెళ్తున్నాము నడుచుకుంటూ అని ఎళ్ళారు. అడగరా పిల్లలు. భయపడరా వాళ్ళు. 3 కిలోమీటర్స్ నడిచారంట కదా అసలు. ఇవన్నీ ఉంటాయి గదా! హ్మ్. అందుకని రెండో కారణంని రీజనబుల్‌గా, లాజికల్‌గా లేదు. మూడో హ్మ్. కారణం ఆమె ఏమన్నా వీళ్ళకి మైల్డ్‌గా మత్తు ఏమన్నా ఇచ్చిందా? అంటే హ్మ్. వాటర్ బాటిల్ లాంటిది ఆమె చేతిలో ఉంది. అవును. దాంట్లో ఏమన్నా ఆల్రెడీ మిక్స్ చేసి వాళ్ళకి తాగిచ్చి కొద్దిగా మైల్డ్‌గా అంటే వాళ్ళ సెన్సెస్ ఫుల్‌గా ఫంక్షన్ గాకుండా హ్మ్. అప్పుడప్పుడు తాగిస్తూ వచ్చిందా? హ్మ్. దానివల్ల వాళ్ళ సెన్సెస్ ఫుల్‌గా యాక్టివ్‌గా లేనప్పుడు ఈమె తన కంట్రోల్‌లోకి వాళ్ళని తీసుకొని తను చెప్పినట్టు వినే విధంగా చేసుకుందా?
ఇవన్నీ కూడా అనుమానాలు వస్తున్నాయి. ఉమ్. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాదు. అవును. రెండోది వాళ్ళ టీచర్, అబ్బాయిల టీచర్ మాట్లాడింది నేను విన్నాను. ఆ అబ్బాయిల టీచర్ ఏం చెప్తుంది,